హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మీకు కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ చూపించబోతున్నాను అనమాట. యాక్చువల్గా నేనైతే అసలు కాకరకాయ తినండి, ఎందుకంటే దానిలో బెల్లం కానీ పంచదార కానీ వేస్తారన్న ఒక అపోహ అనమాట. బట్ ఇలా కనుక మీరు ట్రై చేస్తే మీకు అదేమీ లేకుండానే మీకు కాకరకాయ కర్రీ కూడా చేదు లేకుండానే ఉంటుంది. సో ముందైతే మీరు కాకరకాయకి ఇలా పీలు తీసేసేయండి. అన్నిటికీ తీసినా తీయకపోయినా నో ప్రాబ్లం. తీసిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో ఇది కట్ చేసుకునే లోపల ఒక బాండి పెట్టుకొని దీనికి మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట. సో మనం పీసెస్ కట్ చేసుకునే లోపల మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది ఎట్ ఏ టైము. సో తర్వాత మనము ఈ వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు అలా కట్ చేసుకున్న పర్లేదు, లేదు మీకు రౌండ్ చక్రాల్లాగా ఇష్టము అంటే మీరు అలా కట్ చేసుకున్నా పర్లేదు. నేనైతే కాకరకాయ కూర ఇలా ట్రై చేసిన తర్వాత తిన్న తర్వాత తినడమే కాదు వండడం కూడా నేర్చుకున్నా అనమాట. అంతకు ముందైతే నేను అసలు కాకరకాయ తినేదాన్ని కాదు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలైనా సరే దీన్ని తినేస్తారు ఈజీగా. సో దీనిలో మీకు కొంచెం కూడా చేదు అనేది అసలు రాదన్నమాట. సో ఇవన్నీ పీసెస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత వేగిందో లేదో చూసి, సో తర్వాత మనకి కాకరకాయ ముక్కలన్నీ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అంటే మనం రెడ్గా ముక్కలన్నీ ఎర్రగా వేపుకోవాలి. ఆ వేపుకున్నప్పుడు ఏంటంటే మనకి కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పోతుందన్నమాట. సో అందుకని చెప్పేసి మనం కర్రీ ఇలా చేసుకుంటే మనకి కాకరకాయ కూర చేదు అనేది రాదు. సో ఈలోపు ఆ వేగే లోపల మళ్ళీ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం. సో ఉప్పు కారం అనేవి మీరు చూసుకొని వేసుకోండి. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు తెలుస్తుంది కదా, సో దాన్ని బట్టి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. సో దీనికైతే మనం మిక్సీ జార్ మూత తీసి ఉంచొద్దండి. మూత తీసి ఉంచితే ఆ వెల్లుల్లి స్మెల్ అనేది పోతుంది. సో ఆ మూత తీయకుండా మనకి పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి అవి ముక్కలు ఎగుతూ ఉంటాయి మనం ఎన్నైతే కట్ చేసుకున్నామో. బట్ ఇక్కడ ప్రాసెస్ మొత్తంలో మనకు వచ్చేసి ఓన్లీ ఆ ముక్కలు వేగడానికి మాత్రమే టైం పడుతుంది, రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది. సో ముక్కలు ఇట్లా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి మొత్తం తీసేసుకోవాలి. సో మీకు కనుక ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి. ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మళ్ళీ మీకు ఇది నిల్వ ఉండదు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత వెల్లుల్లి కారం మొత్తం మనం మిక్సీ పట్టింది వేసుకొని సో దాన్ని మనము చేత్తో కలుపుకోవాలి. చేత్తో కలుపుకుంటే ఏంటంటే మనకి ముక్కలకి బాగా పడుతుంది అనమాట. సో దీంట్లో అయితే నేను ఆనియన్ వేయను. ఆనియన్ వేస్తే మనకి నిల్వ ఉండదు. సో ఇట్లా డైరెక్ట్గా అయితే కనుక ఒక 2-3 డేస్ మనకి ఈజీగా ఈ కాకరకాయ వెల్లుల్లి కారం అనేది నిల్వ ఉంటుంది. సో చేదైతే మీకు అస్సలు తగ్గదు, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి. మీకు ఏ రెసిపీ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నేను ఈసారి మీకు ఆ రెసిపీని ట్రై చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో పెడతాను అనమాట. థ్యాంక్ యూ.